అందరికీ జై శ్రీమన్నారాయణ. డబ్బును సంపాదించండి. దానితో పాటు ధర్మాన్ని కూడా సంపాదించండి. డబ్బును సంపాదించాలంటే కష్టపడాలి. తెలివితో సంపాదించాలి. ధర్మాన్ని సంపాదించాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని తెలుసుకొని దానిని ప్రచారం చేయాలి. డబ్బును సంపాదించడం జీవితంలో ఏ విధంగానంటే అత్యంత ముఖ్యమైన విషయమో, దానికంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ధర్మాన్ని కూడా సంపాదించడం. మన ధర్మం ఉంటేనే మనం ఉంటాం. మనం ఉంటేనే మన డబ్బు ఉంటుంది. ధర్మం ఉంటేనే దేశం ఉంటుంది. చూడండి, ధర్మానికి అన్ని శాఖలుగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ధర్మం అనేది ఒక బేస్ లాంటిది. ధర్మం అనే బేస్ పైన మనము, మన కుటుంబము, మన దేశము అనేది నిర్మించబడుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా కేవలం డబ్బు సంపాదించండి అని చెప్పకుండా డబ్బుతో పాటు ధర్మాన్ని కూడా సంపాదించండి అని చెప్పండి. మన ధర్మాన్ని మనం సంపాదించుకుంటే మన ధర్మాన్ని తర్వాతి తరం వాళ్లకు మనం అందిస్తాం. మన ధర్మం ఉన్నప్పుడే మనం సురక్షితంగా సెక్యూర్గా ఉంటాం. మన ధర్మం లేకుంటే మనం సురక్షితంగా ఉండము, మనం సెక్యూర్గా ఉండలేము. మన ధర్మం ఎప్పుడైతే సురక్షితంగా ఉంటుందో మనం సెక్యూర్గా ఉంటాం. అదేవిధంగా మన ఫ్యామిలీ, మన కుటుంబం కూడా సెక్యూర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం సెక్యూర్గా, మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుందో అప్పుడు మనతో పాటు మన ధనం కూడా సెక్యూర్గా ఉంటుంది. ఏ విధంగానైతే మనం ధనాన్ని పెంచుకుంటూ పోతున్నామో అదేవిధంగా మన ధర్మాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మన ధర్మం ఒక వటవృక్షంలా పెంపొందుతుంది. అప్పుడు ఆ వటవృక్షం కింద మనం చల్లగా హాయిగా మన కుటుంబం, మన తరతరాలు జీవించవచ్చు. ఎన్నో యుగాల నుంచి చూస్తున్నాం, ధర్మం ఉంటేనే కుటుంబము, మనము ఉంటాము. కాబట్టి ఆలోచించండి, డబ్బుతో పాటు ధర్మాన్ని కూడా సంపాదించండి. అందరికీ జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.